మహాభారతంలోని పాత్రలు. ఇప్పుడు ఎండోమెంట్ ఎగ్జామ్‌లో భాగంగా ఈ మహాభారతంలోని పాత్రలు ఒక్కొక్క దాన్ని మనం విపులంగా చర్చించుకుందాం. ఇందులో మొదటిది కృపాచార్యుడు పాత్ర. ఎవరు ఈ కృపాచార్యుడు అంటే కౌరవ పాండవులకి మొట్టమొదటి గురువు కృపాచార్యుడు. అయితే మహాభారత యుద్ధంలో చనిపోవలేని అతి తక్కువ మందిలో ఈ కృపాచార్యుడు కూడా ఒకడు. అందుకే ఈయన్ని చిరంజీవి అంటాం. అయితే ఎవరు చిరంజీవులు అంటే త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి, ద్వాపర యుగంలో అశ్వత్థామ, తర్వాత కృపాచార్యుడు వీళ్ళు చిరంజీవులన్నమాట. అయితే ఈ కృపాచార్యుడు ఎవరంటే శరదృతుడు అనేటటువంటి మహర్షి యొక్క కొడుకు. శరదృతుడికి కృపాచార్యులతో పాటుగా ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు కృపి. ఆమె పేరు కృపి. ఈ కృపి గురించి మనం తర్వాత చర్చించుకుందాం. అయితే ఈ శరదృతువు ఎవరంటే ఈయన యొక్క అసలు పేరు సత్యధృతి. ఈ శరదృతుడు యొక్క అసలు పేరు సత్యధృతి. ఈ సత్యధృతి పుట్టుకతోనే విల్లంబులతో పుట్టాడు. అంటే బాణాలతో పుట్టాడు కాబట్టి ఇతన్ని శరదృతుడిగా అంటాం. ఆ శరదృతుడు కొడుకే కృపాచార్యుడు. ఎవరు ఈ సత్యధృతి అంటే గౌతమి మహర్షి యొక్క పుత్రుడే సత్యధృతి. ఈ గౌతముడికి అహల్యాదేవికి పుట్టినవాడే సత్యధృతి. ఈ విధంగా గౌతముని యొక్క వంశం నుంచి వచ్చిందే కృపాచార్యుడు వంశం. ఈ కృపాచార్యుడు మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన పోరాడినటువంటి వ్యక్తి. మహాభారత యుద్ధం అంతా జరిగిపోయింది. భీముడు దుర్యోధనుడిని తొడలు విరిచి నేల కూల్చేస్తాడు. నేల కూల్చిన తర్వాత అందరూ చనిపోయారని భావించిన పాండవులందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో అక్కడికి అశ్వత్థామ, కృపాచార్యుడు వచ్చి దుర్యోధనుడిని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అశ్వత్థామ అంటాడు, అతిరథ మహారథులందరూ కూడా మన వైపే ఉన్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, వీళ్ళతో పాటుగా కృపాచార్యుడు, వీళ్ళతో పాటుగా 11 అక్షౌహిణీల సైన్యం మనతో పాటు ఉన్నారు. కానీ మనం దుర్మరణం పాలయ్యాము, మనం ఓడిపోయాము అని చెప్పేసి తను అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్తే అప్పుడు దానికి ప్రతీతిగా దుర్యోధనుడు కల్పించుకొని పోతే పోనీ, రాజ్యం పోతే పోనీ, నేను చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ పాండవులను